Greetings to you all in the name of Christ. Now my dad, Bishop Kottapalli Sudhakar Garu, is going to deliver a message. So open your hearts and listen to God's word. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు వాక్య పరిచర్య విత్తబోచుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రివైవల్ వాయిస్ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. మొదటిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు గడిచిన సంవత్సరంలో మరి ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా మనల్ని నడిపించి మరి క్షేమంగా మనల్ని అందరినీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఎంతో క్షేమంగా ఉంచారండి మనల్ని. మరి ఈ సంవత్సరంలో కూడా దేవుడు మన పట్ల అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఈ 2021 మన జీవితంలో గుర్తుండే విధముగా అనేకమైన గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే మరి పోయిన సంవత్సరం అంతా కూడా ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు తన ఉచితమైన కృపచేత మరి అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి ఎప్పుడు కూడా మరి ఈ యొక్క కరోనా తెగుల్లో కూడా లాక్డౌన్లో కూడా ఏ రోజు ఆగిపోకుండా దేవుని సువార్త ప్రకటించే ధన్యత దేవుడు మాకు అనుగ్రహించారు. నిజంగా రివైవల్ వాయిస్ టీవీ పార్ట్నర్స్ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు మరి ఈ విధంగా కాచి కాపాడబట్టి ఈ విధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనం రాగలిగామని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మీకు నేను చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూసినట్లయితే కీర్తన గ్రంథము 24వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. నిజమేనండి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఎవరు, అలాగే దేవుని సన్నిధిలో ఉండదగిన వాడెవడు, దేవుని పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవరు, వాళ్ళకు ఉండవలసిన లక్షణాలేంటి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నిజమే, మనం ఎన్ని చేసినప్పటికీ ఎన్ని సంవత్సరాలు దాటినప్పటికీ ఒక దినాన ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి, ఈ లోకంలో నిలబడాలి, అలా దేవుని రాజ్యంలో కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర మనం నిలబడవలసిన వారమై ఉన్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నిజమే, సంవత్సరం వెంబడి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ఉండాలంటే ఆ వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు మనం చూడబోతున్నాం. మొదటి లక్షణం మనం చూస్తే ఆ 4వ చరణంలో ఏముందంటే, వ్యర్థమైన దాని తట్టు మనసు పెట్టకయు. మొదటిది ఏంటంటే, నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఇంకా వ్యర్థమైన వాటి వరకు మనం ఆలోచించకూడదు. వ్యర్థమైన దాని తట్టు మనసు పెట్టకుండా మనం ఉండగలిగితే ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలుగుతాం, ఆయన పరిశుద్ధ స్థలములో మనం నిలబడగలుగుతాం. వ్యర్థమైంది ఏంటి అనేది మనకు తెలియాలి. వ్యర్థమైంది ఏంటో మనం చూద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథం, మీరు పరిశుద్ధ గ్రంథం ఉంటే చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు చూద్దాం. ఈ ప్రసంగి సొలొమోను మహారాజు ఈ ప్రసంగి రాశారు. మరి ఆయన వంటి జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ప్రభు దగ్గర ఆయన జ్ఞానం అడిగితే దేవుడు ఆయనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆయన చెప్తున్న మాటలు, ఎందుకంటే ఒక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి దాంట్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడంటే 4వ వచనం నుంచి, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తొట్టులు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకవిధములైన ఫలవృక్షములు నాటించి తిని, వృక్షములు నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను తవ్వించుకొంటిని, పనివారును పనికత్తులను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ పనులు మందలను గొర్రెల మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకొంటిని, నా కొరకు నేను వెండి బంగారములు రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని,
నేను గాయకురాండ్రును మనుషులు ఇచ్చయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులు ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గనుడై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్ను ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపక సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను, జాగ్రత్తగా వినండి 11, అప్పుడు నేను నిదానించి వివేచింపక అవన్నీ వ్యర్థమైనవిగా. చూసారా ఏంటి వ్యర్థమైనవి అంటే, సొలొమోను మహారాజు ఆయన చేయలేనిది ఒక్కట్లేదు. కన్నుకి ఏది ఆశిస్తే సంపాదించాడు. ఆస్తులు సంపాదించాడు, బంగారం సంపాదించాడు, పశువులు సంపాదించాడు, భార్యలను సంపాదించాడు, నగరులు కట్టించుకున్నాడు. ఇన్ని చేసినా నిదానించి విచారించి చూడగా అవన్నీ ఏమైపోయినాయి అంట, వ్యర్థమైనవి అన్నట్లుగా అన్నారు. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అట్లా అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహం కట్టుకోకూడదు, లేకపోతే ఉద్యోగాలు చేయకూడదు, మంచిగా ఉండకూడదని కాదు. కానీ అన్నిటికన్నా మొదటి ప్రాధాన్యత ఎవరికంటే ప్రభువుకి మనం ఇవ్వాలి. ఈ సంవత్సరంలో మీరు దేవుని కార్యాలు మీరు చూడాలి అంటే ఖచ్చితంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడలుగా మీరు ఉండాలని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా ఈ సంవత్సరం గొప్ప కార్యాలు మీరు చూడాలని ఆశపడుతున్నారు. పరలోకం కూడా మీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంది. కాబట్టి దేవుని కార్యాలు మీరు చూడాలి అంటే ఖచ్చితంగా దేవునికి మొదటి స్థానం మీరు ఇవ్వాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. నిజంగా ఈ జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు, నేను అన్నీ సంపాదించుకున్నాను కానీ వివేచించి నిదానించి అవన్నీ చూడగా నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా వ్యర్థము, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉన్నది అని చెప్పాడు. నిజమేనండి, ప్రభువు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అది నీకు ఉపయోగకరము కాదని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ప్రభుతో ఉండాలి, నువ్వు ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభువుకి మరి ఇష్టం వచ్చిన బిడగా నువ్వు ఉండాలి, ప్రభువుకి నచ్చిన బిడగా నువ్వు ఉండాలి. ఈ సంవత్సరంలో ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడి చక్కగా దేవుని సన్నిధిలో సాగుతూ ఉంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ఉండగలుగుతామని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ అక్కడే కాదండి, ఇక్కడ కూడా దేవుని యొక్క పరిశుద్ధత కలిగి ఆయనతో కలిసి జీవించగలిగే కృప, మనలో ఆయనను నివాసింపచేసే కృప దేవుడు మనకిస్తాడని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ఇంకో మాట కూడా మీకు నేను చూపిస్తాను. 2వ అధ్యాయము, ప్రసంగి 2వ అధ్యాయము 24-25 నేను చదువుతున్నాను చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25. అన్నపానములు పుచ్చుకొనుట కంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియు దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. చూసారా, అన్నపానాలు పుచ్చుకొనుట, కష్టార్జితం అనుభవించుట మేలుకర, దానికి మించింది మేలుకరమైంది లోకంలో ఏది కూడా లేదట. అంటే నీ కష్టార్జితను అనుభవించాలన్న ప్రభు నీకు కావాలి. నీ కష్టార్జితాన్ని సుఖముగా అనుభవించాలన్న దేవుడిచ్చిన బహుమానమని 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకనే ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? చూసారా, కాబట్టి నువ్వు వ్యర్థమైన వాటి దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. దేవునితో కలిసి నువ్వు నడవాలంటే వ్యర్థమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఎందుకు ఈ వాక్యం మీకు చూపిస్తున్నానంటే, నువ్వు భోజనం చేయాలన్నా ప్రభు నీకు కావాలి. చాలామంది లోకంలో వ్యర్థమైన వాడు, ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చినాయి, సెల్ ఫోన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ప్రభు వాక్యానికి ప్రాధాన్యత లేదు, ప్రభు సన్నిధికి ప్రాధాన్యత లేదు, ప్రభు మందిరానికి ప్రాధాన్యత లేదు, దేవుని సన్నిధిలో సాగాలన్న ఆశ తృష్ణ లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతూ ఆ మాటలు లేవు. దేవునికి ప్రయారిటీ తగ్గిపోతూ ఉందండి.
ఈ లోకానికి ఎక్కువగా వ్యర్థమైన వాటి కొరకు ప్రయారిటీ కొరకు, ఓ ఇల్లు సంపాదించుకోవాలి, అబ్బో అది చేయాలి, ఇది చేయాలి, ఓ అది కట్టుకోవాలి, ఒక ఇల్లు ఉన్నాడు ఇంకో ఇల్లు కట్టాలి, 2 బెడ్రూమ్లు ఉన్నాడు 3 బెడ్రూమ్లు కట్టాలి, 4 బెడ్రూమ్లు కలాలి, ఒక 100 గజాలు ఉంటే 200 గజాలు కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఈ కారు ఉంటే ఆ కారు, ఈ బండి ఉంటే బండి, ఈ బైక్ ఉంటే మళ్ళీ బుల్లెట్ కొనాలి. ఒక రకరకాలుగా ఎంతమంది అంటే ఏమంటే ఒక విషయం అండి, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడిది ఏమన్నా వస్తుంది. అందుకేనండి అలెగ్జాండర్ మహాచక్రవర్తి అండి, ఆయన చిన్న వయసులోనే ప్రపంచం మొత్తాన్ని జయించి ఒక చిన్న దోమ కుట్టి జ్వరం వచ్చి ఆయన చనిపోతూ ఆ పక్కన వైద్యులకు చెప్పాడంటే ఏమనో తెలుసా, అయ్యా వెళ్ళిపోయేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి, అలాగే నా శవపేటకు మీరు తీసుకువెళుతున్నప్పుడు బంగారు నాణ్యాలు, నాకున్న ఐశ్వర్యాన్ని కొంత నా యొక్క శవపేటకు ముందు మీరు ఇసరండి పైకి అని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ విధంగా అంటే, నేను ఈ లోకాన్ని తక్కువ వయసులోనే 30+ అయినా ఈ లోకం మొత్తం నేను జయించగలిగాను, కానీ నా చేతులతో ఏమీ నేను తీసుకెళ్ళటం లేదు. ఇంత బంగారం నేను సంపాదించుకున్నాను, నాణ్యాలు, వజ్రాలు, ఇవన్నీ కూడా అనేకమైన విలువ గల రాళ్ళు సంపాదించాను, కానీ ఒక్కటి కూడా నేను తీసుకువెళ్ళలేదని లోకానికి చూపించటం కొరకు ఆయనకి జ్ఞానోదయం అయ్యి ఆ విధంగా చేయమని చెప్పాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఎక్కువ వ్యర్థమైన వాడికి ఏమిటి నిలకడగా లేని వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు. నిలకడగా ఉండేది ఏంటో తెలుసా? ఒక ఆత్మను నువ్వు సంపాదించావు అనుకోండి, ఆత్మ నీతో పాటు పైకి వస్తుంది, నీతో పాటు ఆ బిడ్డ నువ్వు పరలోకంలో చూస్తావు. ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేసావా, నీ ప్రార్థన వల్ల వాళ్ళకు మేలు కలిగిందా, ఆ మేలుకు మెప్పు, ఘనత, మహిమ ప్రభు సన్నిధిలో నీకుంటుంది. అవి అండి ప్రాముఖ్యమైనవి. నూతన సంవత్సరంలోకి వచ్చాం, నూతన ఇల్లు కట్టాలి, లేకపోతే నూతనంగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఈ ఇందాక మనం చదివాం, సొలొమోను మహారాజు కన్నా గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన చెప్తున్నాడు, అన్నీ నేను సంపాదించుకున్నాను. ఎంతమంది భార్యలు సంపాదించుకున్నాడు, నా కంటికి నచ్చినట్టుగా నేను అన్నీ చేశాను, కానీ నేను నిదానించి చూస్తే నాకేమైందో తెలుసా? ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగానే అంతా వ్యర్థమే అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలండి. నశించిపోయే ఆత్మలను వెదికి సంపాదించడానికి మనం ప్రయత్నించాలి. ప్రభు త్వరగా రాబోతున్నారు. నశించిపోయే ఆత్మలకు మనం ప్రయారిటీ ఇవ్వాలి. నశించిపోయే ఆత్మలు మనకు కావాలి. ఎంతోమంది మన చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంతోమంది అగ్నిలో పడిపోతున్నారు. వారందరినీ ప్రార్థన చేత కానీ, వాక్యము చేత కానీ, ప్రభు యొక్క మాటలు వాళ్ళకి చెప్పి ఏ విధంగా అయినా వాళ్ళని దేవుని రాజ్యానికి మనము నడిపించవలసిన బాధ్యత అది వ్యర్థమైంది కాదు, అది అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఏమనుందో తెలుసా? ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం, వారు విశ్వసించిన వారికి ఎట్లా ప్రార్థన చేయుదురు, వినని వారు ఎట్లా విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా వివరింతురు, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లా విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించుదురు. చూసారా? ప్రకటించేవారు లేకుండా వాళ్ళు ఎలా వింటారు? వినకపోతే వాళ్ళకి ఎలా విశ్వాసం వస్తుంది? ప్రకటించేవారిని పంపాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకుని, అయ్యా ఈ సంవత్సరం నేను ఒక 2 ఆత్మలన్నా సంపాదిస్తా, ఒక 5 ఆత్మలన్నా నేను సంపాదిస్తా, అయ్యా 1 ఆత్మలన్నా నేను సంపాదిస్తా, నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానని చెప్పి దేవుని సందులో సాగవలసిన వారమై ఉన్నామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నానండి. అది శాశ్వతమైందండి, అది మనకు మెప్పు ఘనత వచ్చేదండి. ఈ వ్యర్థమైన వాటి కొరకు మనం, అందుకే ప్రభువారు చెప్పారు, ఎవరో తెలుసా? మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మొదటిగా ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి. దేవుడు మనల్ని నమ్మి ఆయన ఈ ప్రాంతాన్ని లేకపోతే ఈ యొక్క దేవుని రాజ్యాన్ని కట్టాలని
మనల్ని ఎన్నుకుని ఆయన రక్తంతో కడిగి కొనుక్కొని దేవుని సువార్త ఆయన చెప్పాడు. ఒక్కరికే కాదండి, మాకే కాదండి, రక్షణ పొందిన ప్రతి వారు కూడా అందరికీ సువార్త ప్రకటించాలి. నశించిపోయే వారికి ఈ సిలువను గూర్చిన వార్త చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు ప్రభు వెళ్ళిపోతే ఇచ్చిన గ్రేట్ కమిషన్ని మనం నెరవేర్చాలి. నశించిపోయే ఆత్మలకు సువార్తను మనం ప్రకటించాలి. ఎంతసేపు మన జీవితాలు కట్టుకోవడం, లేకపోతే మన కుటుంబాలు కట్టుకోవడం, మన బిడ్డలు కట్టుకోవడం, లేకపోతే మన ఇళ్ళు కట్టుకోవడం, అది సంపాదించుకోవడం, ఇది సంపాదించుకోవడం, లేకపోతే ఇది ఉంటే ఇంకా ఎక్కువ అది చేయడం, ఇది కాదండి. అవన్నీ కూడా వ్యర్థం, ఒక గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది. కానీ వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? అది కూడా సొలొమోను చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి పరిశుద్ధ గ్రంథం ఉన్నారు, తెరవండి. 12వ అధ్యాయము 13వ వచనం ఏమనుందో తెలుసా? ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏది? ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏదో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగియుండుట, ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఇవన్నీ సంపాదించుకుని చూస్తే నాకు వ్యర్థముగా అనిపించింది. నేను ఈ మొత్తం చూచిన తర్వాత, భార్యలను సంపాదించుకున్న తర్వాత, ఆస్తిని సంపాదించుకున్న తర్వాత, నగరాలు కట్టించుకున్న తర్వాత, వనాలతో నాటించుకున్న తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నా కన్నుకి ఇష్టం వచ్చినట్లుగా నేను అనుభవించాను. నాకు ఎట్లా ఉంటే అట్లా అనుభవించాను. ఎంత అనుభవించి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన ఫలితార్థం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞను అనుసరించుటయే మానవ కోటికి విధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విధి ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మన విధి ఏంటో తెలుసా? దేవుని కట్టడలను అనుసరించడం. మన విధి ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలు అనుసరించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించటమే మన విధి. మన విధి అది. ఆ విధి చేసినప్పుడు మన జీవితాలు ఈ లోకంలో కూడా మన యొక్క రాతలన్నీ కూడా మారిపోతాయి. మన జీవిత పరిస్థితులన్నీ మారిపోతాయి. మన కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతాయి. మన బిడ్డల పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇవి చేయకుండా నువ్వు ఎన్ని చేసినా నీ జీవితంలో ఎటువంటి మార్పు నువ్వు చూడలేవని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎవరో ఆయన ఆజ్ఞలను పాటించేవాడు, తన యందు భయభక్తులు కలిగి జీవించేవాడు, ఆయన కట్టడలను అనుసరించేవాడు. కొంతమంది అండి ఆదివారం వచ్చిన దేవుని సన్నిధికి వెళ్ళలేని వారుగా ఉన్నారు. ఒక్క రోజు కూడా ప్రార్థించిన వారిగా ఉన్నారు. దేవునితో సమయం రోజుకు ఒక అరగంట, ఒక 10 నిమిషాలు ఉన్నాం. లెగవుగానే ప్రార్థించే అనుభవం లేదు, వాక్యం చదివే అనుభవం లేదు. కొంతమంది అయితే పరిశుద్ధ చదివి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. ఈ నూతన సంవత్సరంలో అన్న పరిస్థితులు మార్చుకుందామా మనం? అదే మన విధి అంటండి. జ్ఞాని చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి. పరిశుద్ధ మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు చెప్తున్నాడు, మానవ కోటికి ఇదే విధి. ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి ఉండడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం సాగుతున్నప్పుడు భయము భక్తి కలిగి జీవించాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన కట్టడలను మనం అనుసరించాలి. ప్రభు ఏది చెప్తే అది మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఆ విధంగా మనం సాగుదామని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. వ్యర్థమైంది నిజంగా అండి. నేను గమనిస్తూ ఉంటాను, ఎంతమంది లోకంలో వ్యర్థమైన దాని కొరకు ప్రాకులాడు. నువ్వు ఎంత గట్టిగా పునాదేసి ఇల్లు కట్టినా ఒక్క భూకంపం వస్తే పునాది పడిపోతుంది. నువ్వు ఎంత కష్టపడి చదివించినా, నువ్వు ఎంత అధిక విద్య వల్ల అధిక ఆయాసం, అట్లా నేను చదవకూడదని చెప్పట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, అన్నిటికన్నా దేవునికే ముందు స్థానం ఇవ్వాలి, దేవునికే ప్రయారిటీ ఇవ్వాలి, ప్రభుకే ప్రయారిటీ ఇవ్వాలి. మొదటి స్థానం ప్రభుకే. నీ ఆస్తికి కాదు, నీ ఆరోగ్యానికి కాదు, నీ అంతస్తుకు కాదు, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఆటపాటలకు వాటికి కాదు.
దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మొదటిగా మనం చూస్తే ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఉన్నాడు. ఓ మాట మనం చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఏమనుందంటే చూడండి, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకోటి వ్యర్థం ఏంటో తెలుసా? చాలామంది ఇప్పుడు వరకు చూసాం, సొలొమోను మహారాజు చెప్పాడు అవన్నీ వ్యర్థమని. ఇక్కడ తీతుకి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఎంత మంచి మాట చూడండి, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజమును, వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండుము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా? తర్కానికి వెళ్ళిపోతూ ఉంటారు, తర్కానికి దిగిపోతూ ఉంటారు. మా దేవుడు గొప్ప, అది ఇది అని రకరకాలుగా డిబేట్లలోకి వెళ్ళిపోయి కొంతమంది అవమానం పాలైపోతూ ఉంటారు. కొంతమంది చాలామంది కూడా ఎంతో చూసే వాళ్ళకి ఎంతగానో అవమానకరంగా చేసేస్తూ ఉంటారు. అట్లా మనం తర్కానికి వెళ్ళకూడదు. మనం చేయాల్సిన పని ప్రభువుని గురించే చెప్పడం. మనం ప్రభుని గురించే చెప్పాలి, ఇంకెవ్వరి గురించి మనకు అనవసరం. కొంతమంది ఆ గ్రంథాలు ఈ గ్రంథాలని లేనిపోయిన తెలియక చాలాసార్లు అవమానం పాలైపోతాడు. మనం అవివేకంగా తర్కానికి మనం ఎప్పుడు కూడా అవన్నీ కూడా వ్యర్థమై వాటి జోలికి మనం వెళ్ళకూడదు. దానివల్ల మన పరిశుద్ధత కోల్పోతాం, దానివల్ల మన పవిత్రత కోల్పోతాం, దానివల్ల మనలో లేనిపోయిన అన్ని ఆటంకాలు, విభేదాలు వస్తాయి. కొన్నిసార్లు మనమే ఏమవుతాం తెలుసా? వాళ్ళు చెప్పేదే రైట్ అన్నట్లుగా దేవుని వాక్యాన్ని వదిలేసే పరిస్థితికి చాలామంది వెళ్ళిపోతుంటారు. చాలాసార్లు మీరు చూస్తుంటారు, నేను అవన్నీ చెప్పట్లేదు కానీ డిబేట్లు మనం చూస్తుంటే ఎవరో ఒక ఆయన నిలబడి క్వశ్చన్ అడుగుతుంటే డిబేట్ చెప్తూ ఉంటాడు వాటన్నిటికీ. అక్కడ ఇలాగుంది, ఇక్కడ ఇలాగుందని చెప్పి ఈవెన్ పరిశుద్ధ గ్రంథం కూడా రాంగ్ అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి అలాగా ఉండడానికి వీల్లేదని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సందులో మనం అలాగే చివరిగా ఇంకొక మాట అండి చూడండి, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలో పైరులు పండకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హబక్కు చెప్తున్నాడు ఏమనో తెలుసా? ఏమీ లేకపోయినా, నేను అనుకుంటాను ఏమీ లేకపోయినా, సొలొమోను మహారాజు చెప్పాడు అన్నీ ఉండి వ్యర్థమన్నాడు. ఈయన అన్నాడు ఏమీ లేకపోయినా నా రక్షణకర్త అయిన నా యెహోవా యందు నేను సంతోషించేదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవ సేవకుడిగా ఈ యొక్క సమయంలో మరి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు నేను తెలియపరుస్తున్న ప్రభువుకి మీరు మొదటగా ప్రాధాన్యత ఇవ్వండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. హబక్కు చెప్తున్నాడు ఏమనో తెలుసా? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరులు లేకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, పొలంలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఇదే మాట అండి. ఏమి లేకపోయినా దేవుని బట్టి నేను సంతోషిస్తాను, ఏమి లేకపోయినా దేవుని బట్టి నేను ఆనందిస్తాను. ఏమి లేకపోయినా, ఏం ఉన్నా లేకపోయినా ఇది కాదు నాకు ముఖ్యం,
దేవుని రాజ్యం నాకు ముఖ్యమని మనం ముందుకు సాగాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం ముఖ్యం. ప్రభు రాజ్యంలో ఆయన పర్వతం ఎక్కాలి, మనం ఆయన పరిశుద్ధ స్థలంలో మనం ఉండాలి అంటే వీటిపైన ధ్యాస పెట్టుకుంటే, ఇగో ఆ పశువుల పైన, ఆ పరువుల పైన ఈ ధ్యాస కాదండి మనకు. ఈ లోక సంపత్తు మీద ధ్యాస కాదు, ఈ లోక పొగల మీద ధ్యాస కాదు. మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? యెహోవాను బట్టి నేను ఆనందించేదను, నా రక్షణకర్తని యెహోవాను బట్టి నేను సంతోషించేదను. ఈ మనస్సు నీకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నీకు మేలుకరంగా ఈ సంవత్సరాన్ని చేస్తాడని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో సాగిపోదాం. ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభుకి ప్రయారిటీ ఇవ్వండి, ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ వాక్యం చదవండి, దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుని నామానికి మహిమార్థంగా జీవిద్దామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. నిజంగా అండి, ఈ సంవత్సరం నేను భారంతో చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం ప్రభుకి ఎక్కువ స్థానం ఇచ్చి చూడండి. వ్యర్థమైన పక్కన పెట్టండి, సెల్ ఫోన్ తగ్గించేసేయండి. అవసరమైనప్పుడు చూడండి. దానికి ఎక్కువ సమయం కాదు, ఎక్కువగా ప్రభు వాక్యానికి సమయం ఇవ్వండి, ప్రార్థన చేసుకోండి. నీ జీవితంలో నిజంగా ఈ సంవత్సరంలో గొప్ప మేలులు, ఆశీర్వాదాలు చేసి దేవుడు నిన్ను తలగా ఉంచుతాడని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నిజంగా తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాయన, అయా నీ పర్వతం ఎక్కదగిన వాడెవరు, నీ పరిశుద్ధ స్థలంలో ఉండదగిన వాడెవరంటే వ్యర్థమైన దాని తట్టు మనసు పెట్టకూడదు. అయ్యా, మా మనసు నీ మీదే ఉండాలి నాయన. ఇదిగో నాయన, సొలొమోను మహారాజు చెప్పాడు, నీ వైపు మనసు పెట్టి ఆఖరికరది వ్యర్థం గాలికి ప్రయాసపడినట్లుగా ఉందంటున్నాడు. అయ్యా, ఇదిగో తీతుకు చెప్తున్నాడయ్యా. అపోస్తలుడైన పౌలు నాయన, ఇదిగో వ్యర్థమైన తర్కాలకు వెళ్ళొద్దన్నాడయ్యా. వాటిపైన మేము మనసు పెట్టకూడదయ్యా. ఇదిగో నాయన, హబక్కు చెప్తున్నాడు, ఏమి లేకపోయినా నేను ప్రభు వైపే మనసు పెడతానని. అలాగే మేము మనసు పెట్టే బిడలుగా ఉండడానికి కృప దయచేయండి. నీ కృప, నీ కాపుదల ఉంచండి, నడిపించండి అయ్యా. ఈ సంవత్సరం బిడ్డలు దీవించండి ఆయన, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఆయన. వారు ఇంకా నీ సందులో సాగే బిడ్డలు కూడా కృప దయచేయండి. ఎక్కువగా నీకు స్థానం ఇచ్చే బిడ్డలుగా, నిన్ను బట్టి ఆనందించే బిడ్డలుగా, నిన్ను బట్టి సంతోషించే బిడ్డలుగా ఉంటా కృప దయచేయండి. ఎవరైనా అనారోగ్యంతో యేసునామములో స్వస్థత ప్రకటిస్తున్నాను, ఆర్థిక ఇబ్బందులతో యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే యేసునామములో వారు రక్షణ పొందును గాక నాయన. నీ కృప, నీ కాపుదల నుంచి నడిపించి సహాయం చేయమని మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు వందనాలు. రివైవల్ వాయిస్ ఈ ప్రోగ్రాం మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరం మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమాలు బలపరచండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు చేయొచ్చు. అలాగే కొంతమంది సువార్త ప్రకటిద్దామండి. ఇందా చదివాం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ప్రకటించే వాళ్ళు పంపించాలి. ప్రకటించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా వింటారు, వినకపోతే వాళ్ళకి ఎలా విశ్వాసం వస్తుంది. కాబట్టి మనం చెప్పాలి. ఈ సంవత్సరం ఎక్కువగా దేవునికి స్థానం ఇద్దాం, ఎక్కువగా ప్రయారిటీ ఇద్దాం, ఎక్కువగా దేవుని యొక్క కార్యాలు మనం చూద్దామని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ, వి లవ్ యూ. అలాగే మర్చిపోకుండండి, ఇండియన్ రివైవల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్, ఇండియన్ రివైవల్ చర్చ్, దాంట్లో నేను చేసిన ప్రసంగాలన్నీ కూడా ఉంటాయని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. అలా ఫేస్బుక్లో కూడా, మరి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఇవన్నీ కూడా మీరు ఇండియన్ రివైవల్ చర్చ్ అని ఉంటుంది, అవన్నీ కూడా మీరు చూడాలని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృపా కాపుదల మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ, వి లవ్ యూ సో మచ్ అండి. Our address, Bishop Kottapalli Sudhakar Paul Garu, Revival Prayer Ministries, 77-2-1/1 Shanti Nagar, Singi Nagar, Vijayawada 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట, మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి, మా మూడవ ఆరాధన బాంబే కాలనీ, మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగ్ నగర్. మీ అందరూ పాల్గొని దైవ దీవెనలు పొందండి. Our phone numbers 9948596336, 9491926336. Thank you.